అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ఆయుర్వేదంలో మనం తీసుకునే ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏదైనా ఒక వ్యాధికి చికిత్స చేయాలన్నా ఆహారము, విహారము, ఔషధాలు ఈ మూడింటికి ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాము. వాటిలో ముఖ్యమైనది ఆహారము. ఆహారం అనగానే మనము బియ్యము, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు, పెరుగు, మాంసము, గుడ్లు, నూనె పదార్థాలు, ఇలా ఎన్నో రకమైన పదార్థాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి పప్పులు, ప్రోటీన్స్ అంటూ ఉంటాము. పప్పులు అనగానే మనకు కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, మినుములు, మినపప్పు, ఉలవలు, ఇలా చాలా రకాలైన పదార్థాలు గుర్తుకొస్తూ ఉంటాయి. వీటిలో ఎక్కువగా పద్యాహారంగా తీసుకునేది పెసలు. ఆయుర్వేదంలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వాటి గురించి తెలుసుకుందాము. పెసల ద్వారానే పెసరపప్పు వస్తాయి. ఆయుర్వేద గ్రంథాల్లో పప్పు దినుసుల్లో ముఖ్యమైనది, సామాన్య ప్రజలతో కూడా ఎక్కువగా వాడపడుతుంది మనకి పెసరపప్పే. మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు యూషా అనే పదార్థము ఎక్కువగా ఇస్తాము. యూషా అంటే మనం ఇప్పుడు వాడుకునే భాష ఏంటంటే సూప్ అన్నమాట. యూష తయారీలో పెసలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. అనారోగ్యాల్లో ఎక్కువగా ఉపయోగపడేది పెసరపప్పు. పెసరపప్పు పైపొట్టు లేకపోతే తొందరగా జీర్ణం అవుతుందన్నమాట. అందుకని పైపొట్టు లేకుండా తీసుకుంటేనే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మంచిది. చిన్నప్పుడు అంటే 6 నెలల తర్వాత చిన్నపిల్లలకి ఆహారం పెడుతూ ఉంటాము. ఇలాంటి విషయాల్లో కూడా బియ్యము, పెసరపప్పు వేయించి పిల్లలకి ఉడకబెట్టి ఆహారంగా పెడుతూ ఉంటాము. అంటే తొందరగా జీర్ణమవుతుంది, తొందరగా విరేచనమవుతుంది అనేది దీని యొక్క కాన్సెప్ట్. వ్యాధుల వలన తయారైన కొన్ని మలనాలను బయటకు పంపుతుంది. చాలా మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి దీనిని క్వీన్ ఆఫ్ పల్సెస్గా పిలుస్తారు. అంటే పప్పుల రాణి అని అర్థం అన్నమాట. దీని యొక్క బొటానికల్ నేము విగ్నా రేడియేటన్ ఫ్యామిలీ లెగ్యుమినేసి. రసము, మధుర రసము, కటువిపాకము, వృక్షత్వాన్ని కలిగిస్తుంది. తొందరగా అరిగే గుణం ఉండటం దీని యొక్క ముఖ్య లక్షణము. శీతవీర్యం ఉంటుంది, అంటే వేడి చేసే గుణాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉన్న విషద గుణం వలన శరీరంలో ఉన్న సిరల్లో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వీటిని కూడా ఇండైరెక్ట్గా తగ్గిస్తుంది అనమాట. దీనిలో ఉన్న ప్రత్యేక గుణాలు కళ్ళకు చాలా మంచిది, జ్వరాన్ని తగ్గిస్తుంది, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది, తొందరగా జీర్ణమవుతుంది, శరీర దారిద్ర్యాన్ని పెంచి వ్యాధులను దగ్గరికి రానియదు. అంటే దీనివల్ల రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని కూడా పెంచుతుందని మనం మాట్లాడుకోవాలి. చరక సుశ్రుతులు పెసలను 5 రకాలుగా చెప్పారు. ఒకటి నలుపు, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, ఎరుపు అనే రంగుల దాని మీద డివైడ్ చేశారు. మనము ఏదన్నా వ్యాధి వచ్చిన తర్వాత రుచి తెలియకుండా ఉంటుంది. నోరంతా చేదుగా ఉండటం, లేకపోతే నోరంతా డ్రైగా ఉండటం, ఆహారం తీసుకోవాలనిపించకపోవటం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో పెసరపప్పును వాడితే తొందరగా అరుగుతుంది, రుచి తెలిసేటట్లు చేస్తుంది. ఇక షుగర్ వ్యాధిలో దీన్ని తీసుకోవటం వలన సుఖ విరోచనం అవుతుంది. తొందరగా దానివల్ల వచ్చే అంటే డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని రానియకుండా ఇది కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ హెర్పస్ సింప్లిక్స్ అనే ఒక చర్మ వ్యాధుల్లో పెసలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక బరువు తగ్గటానికి ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. గుండె జబ్బులు ఉన్నవారు కూడా దీన్ని తీసుకుంటే మంచిది. కళ్ళు తిరిగి పడిపోవటం, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, గౌట్ లాంటి వ్యాధుల్లో దీన్ని వాడటం ఒక ఔషధంలాగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్, జిగట విరోచనాలు, ఎక్కువగా విరోచనాలు అవటం, కామెర్లు, ఎనీమియా, స్థూలకాయం, ఆస్తమా, ట్యూబర్క్లోసిస్, స్త్రీ సంబంధించిన వ్యాధులు, మెంటల్ డిజార్డర్స్, మోకాళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్ మొదలగు వ్యాధుల్లో పథ్యాహారంగా అంటే దీన్ని వాడటం చాలా మంచిదిగా మనం భావించాలి. ఇక కఫజ గుల్మజ వ్యాధి అంటే వ్యాధికి పెసలు, ఉలవలు 2 కలిపి ఉడికించి తయారు చేసుకుంటే సూప్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒక్కొక్కసారి దగ్గు తగ్గకుండా ఉంటుంది. 2-3 నెలలు కూడా ఎన్ని మందులు వాడినా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు జామ ఆకులను, కంటకారి ఆకులను, పెసరపప్పును ఉడకబెట్టి సూప్ కనుక ఒక 15 రోజులు తీసుకుంటే దగ్గు తప్పనిసరిగా తగ్గుతుంది. ఇక వాత రక్తము అంటే గౌట్ అంటాము, ఒక రకమైన జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఈ వ్యాధిలో పెసరపప్పు, పాలు, శొంఠి, నెయ్యి కలిపి ముద్దలాగా చేసి నొప్పి ఉన్న చోట రాస్తే తొందరగా నొప్పి తగ్గుతుంది. ముందు చెప్పుకున్నట్టు హెర్పస్ సింప్లెక్స్ అనే చర్మ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధుల్లో పొట్లకాయ ఆకులు, పెసరపప్పు, జామ ఆకు కడిపి
ఉడికించి కనుక ఆహారంలాగా తీసుకుంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే మంచిది. తప్పనిసరిగా హెర్పెస్ సింప్లెక్స్ వ్యాధి తగ్గుతుంది. ఇక ఒక్కొక్కసారి దెబ్బ తగిలిన ప్రదేశము, కాలిన గాయాలు మొదలగిన వాటిపై ఉడికించిన పెసలు, బియ్యము, పాలు కలిపి, బియ్యము అంటే అన్నం అన్నమాట, అన్నము పాలు కలిపి రాస్తే పుండ్లు తగ్గుతాయి. మనము ఎక్కువగా సంక్రాంతి చేసుకునే పులగంలో కానీ పెసరట్టు లేకపోతే పెసరపప్పుతో ఆకుకూర పెసరపప్పు చేసుకుంటాము. చాలా రకాలైన కూరగాయలు వండేటప్పుడు కూడా పెసరపప్పును వాడుతూ ఉంటాము. ఇక ఇవే కాకుండా పెసరపిండితో సుండిపిండి తయారు చేసుకుంటాము. పుట్టిన పాపాయి నుండి పెద్దవాళ్ళ దాకా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎటువంటి అలర్జీస్ రావు. సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ వ్యాధులు కూడా పెసలతో చేసిన సుండిపిండి వాడితే చాలా మంచిది. జీర్ణం తొందరగా సులువుగా అవటం వలన శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. అందుకని పిల్లలకి అంటే బాలుడికి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి ఇది వాడటం చాలా మంచిది. ఇన్ఫెక్షన్స్ దగ్గరగా కానియకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా బరువు పెరుగుతూ ఉన్నారు. ఈ బరువు కంట్రోల్ అవ్వాలన్నా, తగ్గాలన్నా పెసరపప్పు చాలా మంచిది. ప్రతి 100 గ్రాముల పెసరపప్పు అంటే లేకపోతే మొలకెత్తుతున్న పెసల్లో 30 కిలో క్యాలరీస్ ఉంటాయి. ప్రోటీన్స్ 3.04 ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 5.94, ఫైబర్ 1.3, షుగర్ 4.13, ఫ్యాట్ 0.18, విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, B12, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇలా ఎన్నో రకములైన ఖనిజాలు, ఖనిజ లవణాలు, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఎక్కువగా ఫ్యాట్ లేకపోవటం అనేది మనం దీన్ని చాలా వాటిలో ఉపయోగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాక కొంచెం తీసుకున్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి ఒబెసిటీ పేషెంట్స్ పర్టికులర్గా కడుపు నిండుగా ఉంటుంది, తొందరగా జీర్ణం అవుతుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా వ్యాధుల్లో ఇది మంచి ఆహారంగా మనం తీసుకునవచ్చు. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. అందరూ సుఖంగా ఉండాలి, ఎటువంటి వ్యాధులు లేకుండా బాగుండాలి. నా ఫోన్ నంబర్ 9291537794. నన్ను అందరూ ఆదరిస్తున్నారు. ఇంకా మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్ గ్రూప్కి ఈ వీడియోస్ని షేర్ చేయాలని కోరుకుంటూ డాక్టర్ విజయలక్ష్మి.